వస్తుంది. డబ్బులుంటే మీరు మళ్ళీ మా మాట వినరు. ఎప్పుడు మనం వీళ్ళకి పైసలు బతుకులు బతకాలి. నేను మిమ్మల్ని స్వేచ్ఛ అనే పదం అన్నాను. ఈ స్వేచ్ఛ ఎందుకంటే నాయకుడు అంటే భయపడకూడదు. భయపెట్టేవాడు నాయకుడు కాదు. భయపెట్టేవాడు నాయకుడు కాదు. స్వేచ్ఛనిచ్చేవాడు నాయకుడు. మీ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చెప్పేవాడు నాయకుడు. మిమ్మల్ని భయపెట్టి పాలించేవాడు కాదు. ఓట్లకి మీరు బయటకు వస్తారో అని చెప్పేవాడు నాయకుడు కాదు. మా వాళ్ళు ఓట్లు వేయకపోతే మేము పగల కొట్టుకొని వస్తామని చెప్పేవాడే నాయకుడు. చూద్దాం. మాట్లాడితే ప్రతిపక్షం నాయకులు చెప్తా ఉన్నారు, కట్టుకథలు చెప్తా ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగట్టాం, కుమ్ముక్కయ్య కలిపి పనిచేస్తున్నామని. అరే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షాన ఉతికారేసింది జనసేన గారి. మీకెక్కడుంది దమ్ము? ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడుంది దమ్ము? అరే మీరు చట్టసభ నుంచి పారిపోతే మీరేం చేస్తారు? ప్రజల కోసం మీరేం మాట్లాడతారు? అరే పదవిలో లేకపోయినా కానీ, ఒక కౌన్సిలర్ పదవి లేకపోయినా కానీ బలంగా గౌరవిస్తే ఒక్కొక్క పని చేస్తా ఉన్నాం. అనంతపురంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు తీసుకెళ్లిపోతా ఉంటే ఆపాం. మేము ఈ రోజుకి 8 మంది యూఏ నుంచి తీసుకొచ్చాము. ఈ రోజున అది మేము గుండెలు మేము చట్టసభలకి వెళ్ళలేదు. టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం మా తడాక. నేను స్వేచ్ఛ రాయలసీమ నేను కోరుకుంటుంది. నాయకులు వీధి వీధిన ఏ గ్రామానికి వెళ్ళినా జన సైనికులైన గ్రామం కానీ, జనసేన జెండా లేని గ్రామం